నమస్కారం అండి. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. మనము టీఎస్పీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ భూగోళ శాస్త్రానికి సంబంధించి చాప్టర్ 1 ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాం. మనకు ఇంతవరకు అంటే నైసర్గిక స్వరూపం కానీ, అదేవిధంగా నది కానీ, శీతోష్ణ స్థితి కానీ, నేలలు, వెజిటేషన్ అంటే వన్యప్రాణి సంరక్షణ, సహజ ఉద్భిజాలు ఇవన్నీ కంప్లీట్ అయ్యాయండి. అదేవిధంగా మనకు ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ షేరింగ్ కూడా మనం ఇంచుమించు కంప్లీట్ చేసుకున్నాం. మీరు ఇంతవరకు చదివితే చాలు, ఈ ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళి కంపల్సరీగా మీరు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం రాయగలుగుతారు. కానీ మన అశోక్ సార్ చెప్పినట్టు, మీ డైరెక్టర్ సార్ చెప్పినట్టు వీలున్నంత వరకు అంత సిలబస్ కంప్లీట్ చేయమన్నారు. జనరల్గా అయితే నేను బయట చెప్తున్నప్పుడు ఇవన్నీ చెప్పను, 50% చెప్తే చాలు, దాని మీద పర్ఫెక్ట్ చదివితే మీకు వస్తుందనే నా కోణంతో ఉంటా. సో మనం ఈరోజు నుంచి దీంట్లో ఇంకొక భాగాన్ని చెప్పుకుందాం. మేజర్ మినరల్స్ అండ్ ఎనర్జీ సోర్సెస్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జర్వేషన్, ఎనర్జీ క్రైసిస్ అండ్ రోల్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. ఇక్కడ వరకు చెప్పుకుంటే చాలు. ఇంకా మెరైన్ సోర్సెస్ కానీ పెద్ద అదే ఇట్ డజంట్ మ్యాటర్, అది మనం ఈజీగా రాసుకోవచ్చు. సరే, ఎనీహౌ అది కూడా కంప్లీట్ చేద్దామండి. మేజర్ మినరల్స్ అండ్ ఎనర్జీ సోర్సెస్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జర్వేషన్, ఎనర్జీ క్రైసిస్. మినరల్స్ అంటే ఖనిజాలు, ఖనిజ వనరులు అని అర్థం. ఎనర్జీ సోర్సెస్ అంటే శక్తి వనరులు అని అర్థం. శక్తి వనరులు, ఖనిజ వనరులు మరియు శక్తి వనరులు. డిస్ట్రిబ్యూషన్ అని అంటే విస్తరణ అని అర్థం. కన్సర్వేషన్ అని అంటే సంరక్షణ అని అర్థం. ఓకే. ఎనర్జీ క్రైసిస్, శక్తి సంక్షోభం. ఇది అయ్యాక ఇవన్నీ చెప్పుకున్నాక అది మాట్లాడదాం. ఈ రెండు చెప్పుకున్నాక శక్తి సంక్షోభం. ఓకే. రోల్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సాంప్రదాయేతర శక్తి వనరుల పాత్ర. ఓకే. అంటే మనం ఈ పార్ట్ అయితే కంప్లీట్గా మీరు ఒక విషయంలో పర్ఫెక్ట్గా ఉంటే తెలిసిపోతుందండి. అది శక్తి వనరులు, ఎనర్జీ సోర్సెస్, రైట్. సో మనం ఇప్పుడు ఏ అంశంలో ఉన్నామండి? ఖనిజ వనరులు మరియు శక్తి వనరులు. మినరల్ సోర్సెస్ అండ్ ఎనర్జీ సోర్సెస్, కొన్నిటికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్, కొన్నిటికి సంబంధించి ఆ శక్తిని ఎట్లా మనం గ్రహిస్తున్నాం ఏంటనే విషయం మనం చూసుకోవాలి, రైట్. యాక్చువల్గా ఖనిజము అని అంటే విభిన్న మూలకాల సంయోగ పదార్థము అని అంటాం. ఖనిజము, శిల ఇంచుమించు ఒకటే. సాధారణంగా విభిన్న ఖనిజాల కలయికను శిల అని అంటారు. ఖనిజము అని అంటే 2 లేదా అంతకన్నా మించి ఉన్న మూలకాల యొక్క సంయోగ పదార్థము, సంయోగ శిలా పదార్థంగా మనం చెప్పచ్చు. అర్థమైందండి? ఇక ఖనిజాలకు సంబంధించి యాక్చువల్గా లోహాలు అని, అలోహాలు అని విభజిస్తారు. దీనికి మనం మూడో భాగాన్ని కూడా పెట్టొచ్చు. దాన్ని ఇంధన వనరులు అని కూడా పెట్టవచ్చు. ఇంధన వనరులు. లోహాల్లో కూడా మళ్ళీ విభజించవచ్చు. లోహాల్లో మనకు ఇనుము ఆధారిత లోహాలు, అదేవిధంగా నాన్ ఫెర్రస్ ఇనుము లేని లోహాలు. అలోహాల్లో మనకు శుద్ధ లోహాలు, ఓకే. మిగతావి ఇంధన వనరులు. ఇంధన వనరులో మనకు శిలాజ ఇంధన వనరులు, ఇంకొకటి ఏంటంటే మనకు అణు ఇంధన వనరులు. మేబీ క్వశ్చన్ ఫోకస్ అంతా వీటి మీద ఉంటుంది. దీని తర్వాత మనకు సాంప్రదాయేతర శక్తి వనరుల మీద ఉంటుంది. అది కూడా మాట్లాడదాం. ఓకే. శక్తి వనరుల్లో ఇవి చెప్పుకున్నాక, అంటే ఇంధన వనరులు చెప్పుకుందాం, శక్తి వనరులు చెప్పుకుందాం. ఆ తర్వాత ఏంటంటే మనకు సాంప్రదాయేతర శక్తి వనరుల కోసం చెప్పుకుందాం. భారతదేశంలో వాటి పాత్ర ఏంటి చెప్తాం. అసలు సంక్షోభానికి కారణాలు ఏంటి, ఆ కారణాల నుంచి మనం ఎలా బయటపడాల్సి ఉంది. దీంతో ఆల్మోస్ట్ చాప్టర్ 1కి సంబంధించి మొత్తం సిలబస్ క్లోజ్ అవుతుంది. వీలుంటే EEZ కోసం వాటి కోసం కూడా మనం మాట్లాడదాం. నీటి వనరులు వాటి కోసం ఆల్రెడీ పర్యావరణంలో ఒక చిన్న చాప్టర్లో అదంతా ఉంది. నీటి వనరుల కోసం అక్కడైనా కవర్ చేయడానికి ఎక్కువ వీలుంది. ఇంకా మన ఫిజికల్ పార్ట్లో అంత డెప్త్గా వెళ్ళలేము మనం. ఓకే.
ముందు లోహాల కోసం కూడా మాట్లాడదామండి, కాకపోతే తక్కువ స్కోప్ ఉంది వీటి మీద ప్రశ్న. ఇక్కడ చూస్తే ఇంధన వనరుల్లో ఇదేంటిది అణు ఇంధన వనరులు. అణు ఇంధన వనరులు అంటే మనకేంటి, అటామిక్ మినరల్స్. యాక్చువల్గా భారతదేశం కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మన ఇండియాకి సంబంధించిన అణు ఇంధన వనరులు ముఖ్యంగా 2 చెప్పుకోవాలండి. ఒకటి యురేనియం, 2 థోరియం. ప్రశ్న వీటి నిల్వల మీద రావచ్చు. ప్రశ్న అనేది వీటి ఆధారిత శక్తి వనరుల మీద రావచ్చు. అంటే భారతదేశంలో అణుశక్తి కార్యకలాపాల కోసం అడగచ్చు. భారతదేశంలో ఈ అణుశక్తి ఉత్పత్తి అంటే స్థాపిత సామర్థ్యం, ఇన్స్టాల్డ్ కెపాసిటీ మీద అడగచ్చు. ఈ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి వాటి మీద అడగచ్చు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక మీద అడగచ్చు. ఓకే, ఇలా అడగచ్చు ప్రశ్న. కాబట్టి దాని ఆధారంగా మనం చెప్పుకుందాం. ఒకసారి థోరియం యొక్క ముడి సరుకును మనం ఏమంటామంటే మోనోజైట్. యురేనియం యొక్క ముడి సరుకు అంటే మీకు ప్రశ్న ఎలా అడగచ్చు అంటే భారతదేశం యొక్క అణు ఇంధన వనరులు, వాటి యొక్క ఉత్పత్తి సామర్థ్యం, లేకపోతే వాటి అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం గురించి చెప్పండి అని అంటాడు. లేదా భారత అణు విద్యుత్ ఉత్పత్తి విధానం గురించి చెప్పండి అని అంటాడు. ఓకే, భారతదేశం ఎందుకు వీటిలో వెనుకబాటుతనంలో ఉంది అంటాడు. ఇలాంటివి ఏమైనా రావచ్చు. థోరియం యొక్క ఓర్ ఏమని చెప్తున్నామండి, మోనోసైట్. యురేనియం యొక్క ఓర్ని అంటే యురేనియం యొక్క ముడి ఖనిజాన్ని మనం పిచ్ బ్లెండ్ అని అంటాం. అంటే వీటిని శుద్ధి చేయాలి. ఖనిజము అని అంటే శుద్ధి చేయటం అని అర్థం. పిచ్ బ్లెండ్ శుద్ధి చేస్తే కనుక యురేనియం వస్తుంది. కొంతమంది దీన్ని యురేనైట్ అని కూడా పిలుస్తారు. పిచ్ బ్లెండ్, యురేనైట్ ఆర్ మోనోసైట్. థోరియంకి సంబంధించి మోనోసైట్ నిల్వలు మనకు గత అంటే 2010 అంతకుముందు వరకు కూడా థోరియం నిల్వలు మన భారతదేశంలో ఎక్కువగా కనుగొనబడలేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క త్రవ్వకం అనేది జరగలేదు. బట్ మోనోసైట్ నిల్వలు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా సరే మోనోసైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం మొదట 2-3 స్థానాల్లో ఉంటుంది. మోనోసైట్ నుంచి మనం థోరియం ఉత్పత్తి చేసి తద్వారా అణు విద్యుత్తును తయారు చేసుకోవాలనేది మన ముందు తరాల ముఖ్యంగా హోమీ జహంగీర్ బాబా లాంటి వ్యక్తుల యొక్క అణువిధాన కార్యక్రమం అది. అందుకని మోనోసైట్కి తొలుత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే స్వాతంత్రానంతరం యొక్క పరిశీలిస్తే భారతదేశంలో యురేనియం నిల్వలు అప్పటికి లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. ఒక జార్ఖండ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లోనే ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి, కనుగొనలేదు. కానీ భారతదేశంలో అప్పటికే థోరియం నిల్వలు విస్తృతంగా ఉన్నాయి మోనోసైట్ రూపంలో. ఇంచుమించు దక్షిణ భారతదేశంలో ప్రతి రాష్ట్రం యొక్క తీర ప్రాంతంలో అది ఉంది మోనోసైట్. ఓకే, అందుకని మన అణు విద్యుత్ కార్యక్రమాన్ని కూడా మోనోసైట్ ఆధారంగా మన ఈ తొలి అణువేత్తలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో హోమీ జహంగీర్ బాబా లాంటి ప్రసిద్ధి చెందిన వ్యక్తులు, సాధారణంగా మన అణుపితామహుడు అని అతన్ని పిలుస్తాం, ఆయన ఆధ్వర్యంలో 3 అంచెల విధానాన్ని రూపొందించడం జరిగింది. అదంతా మాట్లాడదాం. ఓకే, కానీ ప్రస్తుతం ఏంటి అంటే దానికి రీప్లేస్మెంట్ దొరికింది. ప్రస్తుతం భారతదేశం కూడా యురేనియం నిల్వలు కొంత కనుక్కోవడం జరిగింది. వాటి తవ్వకాలు, వాటి మీద మన విద్యుత్ ఉత్పత్తి మరికొంత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చరిత్రను కూడా టచ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఇది. ఫస్ట్ నిల్వల దగ్గర చూద్దాం. మోనోసైట్ నిల్వలు ఒకప్పుడు భారతదేశంలో మోనోపలిగా గుత్తాధిపత్యంగా ఒక రాష్ట్రం ఉండేది. అది ఏంటి అంటే కేరళ. ఓకే, ప్రస్తుతం మోనోసైట్ నిల్వల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు. మోనోసైట్తో పాటు అక్కడ హెవీ బీచ్ శాండ్స్ మైనింగ్ జరుగుతుంది. ట్రైమాక్స్ అనే కంపెనీ లీజు తీసుకొని ఆ గనుల తవ్వకాన్ని చేస్తుంది ఏపీ ఉత్తర భాగంలో. ఓకే, కమింగ్ టు యురేనియం, భారతదేశంలో యురేనియంకి సంబంధించిన తొలి తవ్వకాలు లాంటివన్నీ మనకు
ఛోటానాగ్పూర్ ప్రాంతంలో, జార్ఖండ్ రాష్ట్రంలో జరిగాయి. ముఖ్యంగా జాదూగూడ ప్రాంతం, ఇక్కడ మన యురేనియం కార్బైడ్ ఇండియన్ లిమిటెడ్ కూడా ఉంది. ఇక్కడ జార్ఖండ్ జాదూగూడ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ జార్ఖండ్ జాదూగూడలో. అయితే ఆ నిల్వలు సరిపోవు, మన అణు విద్యుత్ ఉత్పత్తికి తగ్గట్టు లేవు. అయితే ప్రస్తుతం ఈ 21వ శతాబ్దంలో లేదా ఈ దశాబ్దం గడిచిన దశాబ్దంలో యురేనియం నిల్వల్ని కొన్ని రాష్ట్రాల్లో కనుక్కొనడం, తవ్వటం కూడా జరిగింది. అలాంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఒడిస్సా ఒకటి, తెలంగాణ ఒకటి. తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా, నల్గొండ జిల్లా సరిహద్దు ప్రాంతంలో, ముఖ్యంగా మనకి అమరాబాద్ అరణ్యాలలో దీన్ని బాగా గుర్తించడం జరిగింది. త్రవ్వకాలు ఇంకా ప్రారంభించలేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల మధ్యలో కడప జిల్లాలో తుమ్మలపల్లి ప్రాంతంలో, పులివెందుల తాలూకా తుమ్మలపల్లి ప్రాంతంలో విపరీతమైన యురేనియం నిల్వల్ని కనుక్కోవడం జరిగింది. ప్రస్తుతానికి భారతదేశంలో యురేనియం నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కూడా మనం దేన్ని చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇవి నిల్వల వరకు. ఇవి దేని వరకు అండి? నిల్వలు. ఇకపోతే మనకి అణు ఇంధనాలు ఏవైతే ఉన్నాయో, యురేనియమో, థోరియంో, లేకపోతే రేడియం ఇలాంటివి, ఒకవైపు దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే అణు ఇంధనాన్ని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. మరోవైపు ఏం చేయొచ్చు అంటే ఈ ఇంధనాన్ని ఉపయోగించి క్షిపణుల్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ప్రమాదం, రైట్? ఒకసారి పాస్ట్కి వెళ్దాం. మీకు క్వశ్చన్స్ ఏమొస్తుందంటే, ఎలాగొచ్చినా మనం ఇప్పుడు డిస్కస్ చేసిన అంశం నుంచి మీరు రాసేయచ్చు. అందుకే నేను కాన్సెప్టే చెప్తున్నా. ఇక్కడ నిల్వల దగ్గర నుంచి స్థాపిత సామర్థ్యం మీద వెళ్ళి అణు విద్యుత్, అణు ఇంధన ఉత్పత్తి, అణు విద్యుత్ విధానం, వాటి రూపకల్పన, దాంతోపాటు ప్రస్తుత స్థితిగతులు అన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. మీకు ఎలా అడిగినా కూడా సమాధానం చెప్పచ్చు. దేశం మీద బయట బాహ్య ప్రపంచం నుంచి ఎటువంటి ఒత్తిడి ఉంది, ఇలాంటివన్నీ కూడా మాట్లాడచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అణు ఇంధనాన్ని తీసుకుంటే, సపోజ్ యురేనియాన్ని తీసుకుంటే, ఆ యురేనియం యొక్క ఐసోటోప్ ఏదో 232 or 233 ఉంటుంది. దాని నుంచి ఇటువైపు మనం అణు విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ఇంకోటి ఏం చేయొచ్చు అండి, క్షిపణి ప్రయోగాలు చేసుకోవచ్చు. అది క్రయోజనిక్ ఇంజిన్లో వాడచ్చు. ఓకే, ఇలాంటివి కూడా ఉన్నాయి. అర్థమైందా మీకు? అందుకని కొంత ఒత్తిడి కూడా ఉంటుంది బాహ్య ప్రపంచం నుంచి. 1950వ దశకంలో అప్పటికే మన యొక్క అణు నిల్వల్ని, అంటే థోరియం ఆధారిత నిల్వల్ని గమనించిన మన ప్రముఖులు, ముఖ్యంగా మన హోమీ జహంగీర్ బాబా గారు ఏం చేశారంటే మన అణు విధానాన్ని 3 అంచెలుగా రూపొందించడం జరిగింది. 3 అంచెల విధానం అంటాం, 3 టైర్ విధానం. కొంచెం ఎస్ఎన్టీ సిమ్టమ్స్ దీంట్లో ఉంటాయి, అయినా మీరేమీ వరి పడద్దు. ఇది ఎప్పుడు 1950 రూపకల్పన నేను ఇప్పుడు చెప్తాను. ఆ తర్వాత ఏమైంది కూడా చెప్తాను. ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్తాను. ఓకేనా? రూపకల్పన చేసినప్పుడు ఆయన 3 అంచెల్లో చేద్దాం అనుకున్నాడు. 3 అంచెల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక్కొక్క అంచె దాటుతున్న కొలది ఆ రియాక్టర్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటం. మొదటి అంచె నుంచి 50 మెగావాట్లు వస్తే, రెండో అంచె నుంచి 100, 110 అట్లా. ఇక మూడో అంచె వచ్చేటప్పటికి 400 మెగావాట్లు, అదే రియాక్టర్ నుంచి. ఓకే, ఇంకో అంటే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడో అంచె వెళ్ళేటప్పటికి పెంచటం. యురేనియం యొక్క వినియోగ సామర్థ్యాన్ని తగ్గించటం. అంటే యురేనియం నిల్వలు అప్పటికి మన దేశంలో లేవు కదా, మనం యురేనియం కోసం బాహ్య దేశాల మీద ఆధారపడాల్సి వచ్చేది కదా, విదేశాల మీద. అందుకని ఏం చేశారంటే, అంచె దాటే కొలది యురేనియం యొక్క స్థాయి, మనం ఉపయోగించే స్థాయి, యురేనియం యొక్క వినియోగ స్థాయిని తగ్గించడం. ఎందుకంటే ఇంపోర్ట్స్, వన్స్ వీఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ఇంపోర్ట్స్ ఫర్ యురేనియం. మనకి ఇప్పుడు వీ హ్యావ్ సఫిషియంట్ ఎనర్జీ రిసోర్సెస్ రైట్ నౌ, మనకున్నాయి, మనకు తగ్గట్టుగా ఉంది ఎక్కడ యురేనియంలో. కానీ అప్పట్లో అతని ఆలోచన అట్లా ఉంది. 3 అంచెల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారత స్థితిగతుల్ని అధ్యయనం చేసి భారతదేశానికి భవిష్యత్తులో ఈ శక్తి భద్రత ఇవ్వటానికి ఒక అంచె నుంచి ఇంకో అంచెకు వెళ్ళేటప్పుడు విద్యుత్ ఉత్పత్తిని క్రమేపీ పెంచుతూ
అదేవిధంగా ఆ రియాక్టర్స్లో వాడుతున్న యురేనియం యొక్క సామర్థ్యాన్ని, యురేనియం యొక్క వినియోగాన్ని క్రమేపీ తగ్గించడం అతని యొక్క ఉద్దేశం. ఓకే, మొదటి అంచెలో ఆ యురేనియం ఏదైతే ఉందో దాన్నే వాడతారు. ఇక్కడ మీరు ఒక్కసారి వీలుంటే, అంటే ఇది ఎక్కువగా ఎస్ఎన్టీ స్కోప్ ఉంది కాబట్టి మీరు ఒక్కసారి, అంటే ఐసోటోప్స్ మారుతుంటాయి. ఇక్కడ యురేనియం 238 ఉంటుంది అనుకుంటా, ఫైనల్గా 232 ఇక్కడికి వస్తుంది. ఈ యురేనియాన్ని వాడి దీన్ని తాడనం చెందిస్తారు. చెందించి ఫస్ట్ యురేనియం వాడి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఓకే, ఈ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ అంచెలో ఈ అణురియాక్టర్లలో మితకారిగాను శీతలీకరణగాను మనకు D2Oని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఏంటి? భారజలం. దేన్ని వాడుతున్నారండి? భారజలం D2O. అందుకే వీటిని అంటే భారజల అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అని అంటారు. దీన్ని యురేనియం యొక్క 238 ఐసోటోప్ అనుకోండి, మీరు చూసుకోండి ఒకసారి. ఆ ఐసోటోప్ని తీసుకొని శీతలీకరణగా లేదా మనకి నియంత్రణ కారణంగా భారజాలాన్ని ఉపయోగించి దాన్ని న్యూట్రాన్తో తాడనం చెందిస్తుంటే మనకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ తక్కువ మోతాదులో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. జరగడంతో పాటు ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే బై ప్రొడక్ట్, అంటే ఉప ఉత్పత్తిగా ప్లూటోనియం వస్తుంది. ఏమొస్తుందండి? ప్లూటోనియం. మూడు అంచెలలో మొదటి అంచెలో వాడే అణు ఇంధనం ఏది అంటే యురేనియమే. ఐసోటోప్ వేరు, 238 ఎంతో ఎక్కువ మోతాదులో వాడతాం. అక్కడ వాడుతూ దాన్ని మనం శీతలీకరణగా మనం భారజలాన్ని ఉపయోగించుకుంటూ దాన్ని తాడనం చెందిస్తే అక్కడి నుంచి మనకి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విద్యుత్ ఉత్పత్తి తక్కువ మోతాదులో జరుగుతుంది. ఓకే, దీని నుంచి ఈ రియాక్టర్ నుంచి ఏదైతే ఉందో, ఈ రియాక్టర్తో మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం, దాంట్లో బై ప్రొడక్ట్గా మనకు ఒకటి వస్తుంది. దాన్ని ఏమంటున్నాం? ప్లూటోనియం. ఈ బై ప్రొడక్ట్ సృష్టించే ఈ రియాక్టర్స్ని తక్కువ విద్యుత్ ఉత్పత్తినిచ్చి యురేనియం ఆధారిత అణు విద్యుత్ ఉత్పత్తినిచ్చే ఆ మొదటి తరగతికి చెందిన రియాక్టర్స్ని మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని అంటాం. ఇక్కడ ఎందుకు హెవీ వాటర్ అంటున్నామంటే మనకి ఇక్కడ మితకారి ఏది? హెవీ వాటర్ అంటే భారజలం. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూద్దాం. భారతదేశంలో ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు, ఈ మధ్యకాలంలో ఏమైనా చేంజెస్ వచ్చాయేమో కానీ, 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, 23 న్యూక్లియర్ రియాక్టర్స్, 6780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నాయి. ఇలాంటి డాటా కొంత అవసరం మీకు గుర్తుంచుకోవటానికి. 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, 23 న్యూక్లియర్ రియాక్టర్స్ ఎంతమ్మా? 6780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నాయి. స్థాపిత సామర్థ్యం ఎంత? ఓకే, ఆల్రెడీ ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కొత్త రియాక్టర్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. కొన్ని కొత్త ప్రాంతాల్లో కూడా న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం జరుగుతుంది. వాటి కోసం కూడా మనం మాట్లాడుకుందాం, తప్పలేదు. ఓకే, ఇది మన స్థాపిత సామర్థ్యం. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇంచుమించు 18 న్యూక్లియర్ రియాక్టర్స్ అతను రూపకల్పన చేసిన మొదటి అంచెలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్సే. ఎక్కువ రియాక్టర్స్ ఈ కేటగిరీకి చెందినవే. అర్థమైందా? ఈ ప్లూటోనియాన్ని మనం రెండవ అంచెలో ముడి సరుకుగా తీసుకుంటాం. ఓకే, 1 సెకండ్ అమ్మా. ప్లూటోనియాన్ని రెండో అంచెలో ముడిసరుగ్గా తీసుకుంటూ కొంత యురేనియాన్ని కూడా వాడుతూ మళ్ళీ దీని నుంచి మనం ఏం చేస్తామనంటే విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. ఇక్కడ ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామో దీనికి మించిన విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ మనకేమవుతుంది? వేగం పెరుగుతుంది. ఓకే, ఆ వేగం ఏమవుతుంది? పెరుగుతుంది. ఇట్లా పెరగడంతో పాటు
ఈ రెండింటిని ఉపయోగించడం ద్వారా మళ్ళీ మనకు 3వ అంచెకు సంబంధించిన రా మెటీరియల్ తయారవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ U-233 232 ఆర్ 233 ఐసోటోప్ వస్తుంది ఫైనల్గా. ఏదైతే అధిక విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుందో ఆ ఐసోటోప్ ఇక్కడికి వస్తుంది, అంటే రా మెటీరియల్గా మరో యురేనియమే వస్తుంది. మీకు అర్థమవుతుందమ్మా? ఒక అంచె నుంచి ఇంకో అంచెకు బై ప్రోడక్ట్ మనం సృష్టించుకుంటున్నాం. మొదటి అంచె నుంచి రెండో అంచెకు ప్లూటోనియం బై ప్రోడక్ట్, రెండో అంచె నుంచి మూడో అంచెకు యురేనియం శుద్ధ ఐసోటోప్ బై ప్రోడక్ట్. ఇదొక్కసారి చూసుకోండి ఈ ఐసోటోప్ సంఖ్య, ఎందుకంటే నేను కొంచెం ఎసెంటిది కాబట్టి చూసుకొని రాలేదు, దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఈ యురేనియం ఐసోటోప్ని చాలా తక్కువగా 2 to 5% ఉపయోగిస్తాం. ఎక్కువ మోతాదులో దేన్ని ఉపయోగిస్తామంటే థోరియం. మీకు అర్థమైందా? అంటే 90 నుంచి 95% ఇదే వాడతాం ఇక్కడ, థోరియం. ఈ థోరియం ఇక్కడ ఎక్కువగా వాడటానికి దేశంలో ఎక్కువగా ఈ నిల్వలు ఉన్నాయి కాబట్టి 3 అంచెల విధానాన్ని రూపకల్పన చేసి యురేనియం యొక్క వినియోగాన్ని క్రమేపీ తగ్గించి దాని పర్సంటేజ్ని తగ్గించి దేన్ని వాడుతున్నారు? థోరియం యొక్క పర్సంటేజ్ని ఏం చేస్తున్నారు? పెంచుతున్నారు. మనం ఇంతవరకు వెళ్ళలేదు. ఇక్కడ ఈ చర్య ఏదైతే ఉందో తాడన చర్య, కేంద్ర ఏమంటాం దీన్ని, విచ్ఛిత్తి చర్య. ఈ విచ్ఛిత్తి చర్య ఏదైతే జరుగుతుందో, ఈ విచ్ఛిత్తి చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఏదైతే అవుతుందో అది దీనికన్నా కొంత వేగంగా జరగడం ద్వారా ఈ రియాక్టర్స్ని ఏమంటామంటే ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్స్ అని పిలుస్తాం. ఈ 23 రియాక్టర్లలో కేవలం ఒకటే ఒక రియాక్టర్ ఆ స్టేజ్లో ఉంది. ఇది మనకు కల్పక్కంలో ఉంది. కల్పక్కం అంటే ఇక్కడ తమిళనాడు, ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది దాన్ని. మీకు అర్థమైందా? ఎక్కడండి? కల్పక్కంలో ఉంది. ఇకపోతే 3వ అంచెకు వెళ్ళిన రియాక్టర్ అంటూ ఇంతవరకు ఏం లేదు మన భారతదేశంలో. 3వ అంచెలో మనకు ఇక్కడ 100 వస్తే ఇంతకు మించిన విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ జరిగే అవకాశం ఉంది ఈ రియాక్టర్ నుంచి. అంటే ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టరే భవిష్యత్తులో ఈ స్టేజ్కి ప్రమోట్ అవ్వబోతుంది. మీకు అర్థమవుతుందా? అయితే ఇంతవరకు ఏ రియాక్టర్ కూడా ఈ స్టేజ్లో లేదు అని గుర్తుంచుకోండి. ఇది మన 3 అంచెల విధానం. యురేనియం నుంచి ప్లూటోనియాన్ని రా మెటీరియల్గా పొందుతూ కొంత విద్యుత్ ఉత్పత్తి చేయటం మొదటి అంచె. అక్కడ భారజలాన్ని వాడుతున్నాం కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఆ ప్లూటోనియం ఏదైతే ఉందో రెండవ అంచెలో దాన్ని రా మెటీరియల్గా వాడుతూ మరికొంత యురేనియాన్ని వాడుతూ విద్యుత్ ఉత్పత్తి చేయటం. ఈసారి యురేనియం యొక్క శుద్ధ ఐసోటోప్ ఉంది. ఒక్కసారి గూగుల్లో కూడా వచ్చేస్తాం, అది U-232 ఆర్ 233 అవుతుంది, ఒకసారి చూసుకోండి. లేకపోతే నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. 232 233 వస్తుంది కదా, అది తక్కువ మోతాదులో వాడతాం. అది రా మెటీరియల్ అవుతుంది 3rd స్టేజ్కి. అక్కడ యురేనియాన్ని 2 నుంచి 5% కంట్రోల్ చేసి 90% పైగా మనం థోరియంని వాడి విస్తృతమైన విద్యుత్ ఉత్పత్తి చేయటం అతని యొక్క 3వ అంచె విధానం. దీన్ని మనం ఏమంటామంటే ఇలాంటి రియాక్టర్స్ని అడ్వాన్స్డ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. మళ్ళీ భారజలం ఇక్కడ కూడా శీతలకరణి లేదా నియంత్రకారణి. మీకు అర్థమైందా? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ నుంచి ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్స్ నుంచి అడ్వాన్స్డ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ తయారీ మన 3 అంచెల విధానం. ఇక్కడ నుంచి ఇక్కడికి విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. మొదటి అంచెలోని వచ్చిన ఉత్పత్తి ఏదైతే ఉందో అది రెండవ అంచెకు ముడి సరుకుగా అవుతుంది. రెండవ అంచె నుంచి వచ్చిన ఉత్పత్తి ఏదైతే ఉందో లేదా మిగిలిపోయిన బై ప్రోడక్ట్ ఉత్పత్తి విద్యుత్ ఉప ఉత్పత్తి అక్కడికి వచ్చిన పదార్థం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన పదార్థం ఏదైతే ఉందో ప్లూటోనియం, ఇక్కడ మనకు రెండవ అంచెల రా మెటీరియల్ ముడి సరుకు అవుతుంది. ప్లూటోనియం యురేనియం తాడడం ద్వారా శుద్ధ యురేనియం ఐసోటోప్ వస్తుంది. ఆ శుద్ధ యురేనియం ఐసోటోప్ కూడా మనకు 3వ అంచెలో రా మెటీరియల్గా ఉపయోగపడుతూ మనకు విస్తృత స్థాయిలో ఉన్న థోరియం ఐసోటోపుల్ని మళ్ళీ అక్కడ జోడిస్తాం అనమాట. ఈ థోరియం ఐసోటోప్ యొక్క పరిమాణాన్ని పెంచుతాం 90 నుంచి 97 వరకు. ఆ యురేనియం యొక్క ఐసోటోప్ల యొక్క వినియోగం, దాని యొక్క పరిమాణం అక్కడ తగ్గుతుంది. ఇట్లా 3వ అంచెలో కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. దాన్ని అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది కాబట్టి అది 2022కి రావాలి, ఇంకా రాలేదు. అది అడ్వాన్స్డ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్గా వీటిని పేర్కొనడం జరుగుతుంది. ఇంతవరకు ఇలాంటి రియాక్టర్స్ మనకు లేవు, అంటే ఆ స్టేజ్కి వెళ్ళలేదు. అంటే ఈ 3 రకాలు కాకుండా భారతదేశంలో మనకి తారాపూర్లో బాయిలింగ్ వాటర్ రియాక్టర్ కూడా ఉంది మితకారి ఆధారంగా. ఎలా ఉందమ్మా? బాయిలింగ్ వాటర్ రియాక్టర్. అక్కడ భారజలం స్థానంలో మనకి వేడి నీటిని ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అని అంటాం. ఇవే కాకుండా మనము రష్యా యొక్క సహాయంతో కుదంకులంలో
కేవలం నీటిని మాత్రమే శీతలీకరణగా ఉపయోగించి ఏం చేస్తున్నాం మనం అంటే శీతలీకరణ అన్నా నియంత్రకారణ అన్నా దాని అర్థం ఏంటంటే అటు నుంచి వస్తున్న ఉష్ణాన్ని తగ్గించడం, అక్కడ జరుగుతున్న ఆ చర్యను కొంత వేగవంతం చేస్తూ వాటి నుంచి వస్తున్న ఈ న్యూట్రల్ని కానీ రేడియేషన్ని కానీ తగ్గించటం, దాన్ని నియంత్రీకరణ లేదా శీతలీకరణ అని అంటాం. ఓకే, నీటి యొక్క అంటే భారజలం స్థానంలో నీటిని ఉపయోగిస్తూ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్స్, వాటర్ అటామిక్ రియాక్టర్స్ రూపకల్పన చేస్తూ అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవి ఎక్కడున్నాయమ్మా? రష్యాలోని కుదంకులంలో. ఒక రియాక్టర్ 1000 మెగావాట్లు. అలాంటివి 2 రియాక్టర్లు ఆల్రెడీ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 2 రియాక్టర్లు కలిపి 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది కుదంకులం నుంచి. మీకు అర్థమవుతుందా? ఇది 3 అంచెల విధానం. ప్రస్తుతం దేశంలో రియాక్టర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి అని అంటే 5 రకాలు. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఒకటి, ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్స్ ఒక కేటగిరీకి చెందినవి. మూడవది ఇది ఇంతవరకు లేదు కానీ ఈ ఎఫ్బిఆర్ ఇటుగా మారుతుంది, దాన్ని అడ్వాన్స్డ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటాం. అది కాకుండా బాయిలింగ్ వాటర్ రియాక్టర్ ఒకటి ఉంది మనకి ఎక్కడ మహారాష్ట్ర తారాపూర్లో. అండ్ రష్యా సహకారంతో కుదంకులంలో ఉన్న రియాక్టర్స్ ఏంటి అంటే వాటర్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఇవి మన న్యూక్లియర్ రియాక్టర్స్, మన యొక్క అణు విద్యుత్ విధానం. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగింది? అణు విద్యుత్ విధానానికి అణు ఇంధనాన్ని మనం క్రయోజనిక్గా లెక్క అణు ఇంధనాన్ని మనం క్షిపణి దీనికి కూడా వాడుకోవచ్చు. ఓకే, 47లో స్వాతంత్రం వచ్చాక మనం 50వ దశకంలో దీన్ని రూపకల్పన చేస్తున్నాం. కొన్ని దేశాలు అప్పటికి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. అన్నీ కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ అంటాం. ఓకే, లేదా ఏజెన్సీ. ఈ ఐఏఈఏని ఏర్పాటు చేసుకున్నాక ఇది ఏం చేసిందంటే మీకు తెలిసిందే 1945 ఆగస్టులో 2వ ప్రపంచ యుద్ధానికి ఆగిపోవడానికి కారణమైన సంఘటనలు హిరోషిమా నాగసాకి మీద అమెరికా అణుబాంబు వేయటం. సో వేల సంఖ్యలో మరణాలు. ఇక్కడ 70,000 చనిపోతే ఇక్కడ 30,000 చనిపోయారు. అక్కడ 80% సిటీ నాశనం అయిపోయింది, ఇక్కడ ఒక 30% సిటీ పోయింది. ఓకే, దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఇవన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి వానికి అనుబంధంగా అణు ఇంధనాన్ని సుప్రయోజనాలకు వాడాలి, అణ్వాయుధాలని తగ్గించుకోవాలి, ఈ దేశాల మధ్యలో సహకారం పెంపొందించుకోవాలి అని చెప్పి ఐఏఈ అనే సంస్థ ఏర్పడింది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. వీళ్ళు 70వ దశకంకి వచ్చేటప్పటికి అంటే ప్రతి దేశము ఈ అణు ఇంధనాన్ని తయారు చేయడానికి ఇష్టపడుతుందనే ఉద్దేశంతో ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధానంతర పరిస్థితుల్ని పరిశీలిస్తే ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పటికీ కూడా కొంతవరకు అమెరికా రష్యా మధ్యలో మళ్ళీ ఈ ఆధిపత్య పోరు ఏర్పడి ద్విధ్రువంగా ప్రపంచం విడిపోవడం జరిగింది. 2 ధ్రువాలుగా విడిపోవడం జరిగింది. ఒకటి వార్సా బేస్డ్ రష్యా ఆధిపత్యంలో, యుఎస్ ఆధిపత్యంలో నాటో అని 2 ఏమంటే ఈ ఒక విధంగా ఆయుధ సంస్థలుగా లేకపోతే ఒక విధంగా వ్యూహాత్మక సంస్థలుగా మారిపోవడం జరిగాయి. ఆ రెండింటి మధ్యలో సఖ్యత కుదర్చడానికి మళ్ళీ స్టార్ట్ అని అవన్నీ రకరకాలుగా జరుగుతున్నాయి. అవన్నీ మనం మళ్ళీ మన పాఠం పరిధి దాటేస్తున్నాం. ఇక్కడ ఏమైందంటే సరే, ఈ అణ్వస్త్రాల వ్యాప్తిని నిరోధించడానికి లేదా సక్రమంగా అణు ఇంధన ఉపయోగాన్ని చూడటానికి ఇది ఒక చట్టాన్ని చేసింది. దాన్ని ఏమంటామంటే మనం ఎన్పిటి. ఓకే, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం అని అంటుంది దీన్ని తెలుగులో. ఓకే, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఆర్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర వ్యాప్తి లేదా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం. ఈ చట్టం తాలూకు ఉద్దేశం ఏంటి అంటే ఈ చట్టం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధిస్తుంది, 100% కరెక్టే. ఈ చట్టం పరోక్షంగా ఒక 5 దేశాలకు అణ్వస్త్రాలని కలిగి ఉండే లక్షణాన్ని ఇచ్చింది. అంటే ఆ దేశాలు అణ్వస్త్రాలని కలిగి ఉండొచ్చు అంట. ఎందుకంటే ప్రపంచ భద్రత కోసం. జనరల్గా 5 దేశాలు భద్రతా సమితిలో శాశ్వత సభ్య దేశాలు అవి, కానీ ఆ కారణంతో ఇవ్వలేదు. అవి సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశాలు, కానీ ఆ కారణంతో ఇవ్వలేదు. ఏ కారణంతో ఇచ్చాయంటే వీళ్ళు ఒక డేట్ మెన్షన్ చేశారు.
అందు నాకు తెలిసి 1 January 1968, మేబీ నేను కరెక్ట్ తప్పు కాకపోయి ఉండొచ్చు. ఈ డేట్ నాకు ఈ డేట్స్ అంటే చిరాకండి, అందుకే ఆ హిస్టరీని అసహించుకుంటుంటా. 1968 జనవరి 1వ తేదీ నాటికి ఏ దేశాలైతే అణ్వస్త్రాలను కలిగి ఉన్నాయో, లేదా ఏ దేశాలు ఆ రోజున అంతకన్నా ముందు నాటికే అణ్వస్త్ర పరీక్షలు చేసి ఉన్నాయో ఆ దేశాలు మాత్రమే అణ్వస్త్రాలను కలిగి ఉండాలి, మిగతా దేశాలు అణ్వస్త్రాలను కలిగి ఉండడానికి అర్హత కాదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అసలు ఏమైనా ఉందా దానికి అసలు ఏమైనా, ఆ చట్టానికి ఏమైనా మనం ఏమంటాం, దానికి లైక్ రిలయబిలిటీ ఉందా దానికి? అంటే ఒక చట్ట పద్ధతి ఉందా దానికి ఏమైనా? ఆ చట్టానికి మీరు చూడండి, మీకు ఇక్కడ అర్థం చేసుకోండి. ఒక తేదీ ప్రాతిపదికన ఈ తేదీ నాటికే ఏ దేశాల దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయో, ఏ దేశాలైతే అణుపరీక్షలు చేశాయో ఆ దేశాలు మాత్రమే అణ్వస్త్రాలను కలిగి ఉండాలి, అది మిగతా దేశాల ప్రయోజనం కొరకు అని చెప్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చి మిగతా దేశాలన్నింటి మీద రుద్దడానికి ప్రయత్నించారు. అంటే అప్పటికి మిగతా దేశాలు కూడా అణు కార్యక్రమాలు ప్రారంభించాయి. అర్థమైందా? ఈ డేటు ఎప్పుడు చెప్పారు? 1970s చెప్పారు. ఐ థింక్ ఇట్ ఈస్ 1970 or 71లో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది వాళ్ళు. అంటే అప్పటికే ఉండాలని అసలు ఏమైనా ఉందా? అందుకని మన భారత ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది, వీలునంత త్వరగా మనం అణుపరీక్షలు జరపాలి అని. ఇందిరాగాంధీ ప్రభుత్వం అణుపరీక్షలు జరపడానికి ఒక సంఘాన్ని కూడా అపాయింట్ చేసింది. దానికి రాజమన్నార్, అబ్దుల్ కలాం లాంటి సభ్యులు విశిష్టంగా కృషి చేశారు. ఏదేమైనా మనం 1974 మేలో అణుపరీక్షలు చేసాం. ఎక్కడ? పోఖ్రాన్. ఎక్కడండి? రాజస్థాన్ ఎడారిలో. ప్రపంచం విస్తుపోయింది, వీలేంద్ర నాయన ఇలా అణుపరీక్షలు చేస్తున్నారని సడన్గా. కానీ అవసరం అది మనకు చేయటం. కోడు బుద్ధుడు నవ్వాడు, బుద్ధ స్మైల్స్ అని. ఏంటి అంటే మీకు అర్థమవుతుందా ఎందుకు చేశామంటే? ఫస్ట్ వీళ్ళు ఏమని పెట్టారు? అణుపరీక్షలు చేసిన దేశాలకే సభ్యత్వం ఉంది అని డేట్ ముందు డేట్ ఇచ్చి, ఇప్పుడు మనకు సభ్యత్వం ఇవ్వండి, మాకు అణుపరీక్షలు జరిపాం మేము కూడా, మాకు సభ్యత్వం ఉంటుంది అంటే వీళ్ళు ఇది ప్రతిపాదించినప్పటికే భారతదేశం ఒకటే చెప్తుంది, మరికొంత సమయం కొన్ని దేశాలకు ఇవ్వాలి, ఆ దేశాలు కూడా అణుపరీక్షలు చేసుకునేటట్టు చూడాలి, అప్పుడు ఆ దేశాలకు కూడా మీరు అణ్వస్త్రాలు కలిగి ఉండే అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పింది. ఇంకో విధానం ఏంటంటే, భారతదేశం ఎన్పిటి ఎందుకు సైన్ చేయట్లేదు? భారతదేశం ఎన్పిటిని మిగతా దేశాలన్నీ యాక్సెప్ట్ చేశాక, అది అమల్లోకి వచ్చాక అణ్వస్త్ర పరీక్షలు ఎందుకు చేసింది? భారతదేశం ఇంత శాంతియుత దేశం ఎందుకు ఆ ఎన్పిటికి కానీ వాటికి ఒప్పుకోవట్లేదు అనేది దాదాపు 2001 ముందు వరకు కూడా నలుగుతున్న ప్రశ్న. అప్పటికి మనందరం చిన్నపిల్లలం అయి ఉండొచ్చు. దానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి, భారతదేశం అనేది పొరపాటున మనకు అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబుల్ని కలిగి ఉన్నాం. 1974 తర్వాత మన దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. ఇలాంటి అణుబాంబుల్ని మొదట ఎప్పుడూ ప్రయోగం చెయ్యదు అనే విషయాన్ని చెప్తున్నాం. దీని అర్థం ఏంటంటే, నో ఫస్ట్ యూస్. మీకు అర్థమైందా? జపాన్ దగ్గర అణుబాంబులు లేవు ఆ టైంకి. అమెరికా వేసే నాటికి జపాన్ దగ్గర అణుబాంబులు లేవు. ఉంటే కనుక ఏం చేసేది? అమెరికాలో ఒక 4-5 రాష్ట్రాల మీద వేసి పడేసేది. ఓకే, సో ఇండియా కూడా అంతే, నో ఫస్ట్ యూస్, మేము ముందు దాన్ని ఉపయోగించము. రెండవది ఏంటి అంటే, మా అణు విధానం కానీ మా అణు కార్యక్రమం కానీ రక్షణ కోసమే, శిక్షణ కోసం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ డిఫెన్స్, నాట్ ఫర్ అఫెన్స్ అని చెప్పడం జరిగింది. నీకు ఎందుకు అవసరం ఉంది అని అడుగుతున్నారు వాళ్ళు. ఎస్, మేము ప్రపంచంలో మీరు ఏవైతే అంటే IAEA ఈ NPT చట్టం ద్వారా ఏ దేశాలకైతే అణుబాంబులు కలిగి ఉండొచ్చు అని చెప్పిందో, ఆ దేశాల్లో ఒక దేశంతో మేము యుద్ధం చేయాల్సి వచ్చింది. కోర్స్ మేము ఓడిపోబడ్డం కూడా జరిగింది 62లో.
మీరు మా మీద ఏ విధంగా అంటున్నారో ఇంచుమించు మా పొరుగు దేశం దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. ఏంటా దేశం? పాకిస్తాన్. దీంతో నిరంతరం యుద్ధ వాతావరణం మాతోటి ఉంది. ఆల్రెడీ మేము అప్పటికే 2 యుద్ధాలని కూడా ఏం చేసామంటే 3 యుద్ధాలని కూడా వీళ్ళతో చేయాల్సి వచ్చింది. 47, 48లో, 65లో అండ్ 71లో 3 సార్లు గెలిచాంలేండి, అది రెండో విషయం. మీకు అర్థమైందా? అంటే భారత అణు కార్యక్రమం కానీ భారత అణు విధానం కానీ ఎప్పుడు కూడా అణుబాంబు తయారు చేసినప్పటికీ కూడా మేము మొదట దాన్ని ఉపయోగించము అనేది స్పష్టంగా ఉంది. రెండవది అది మా రక్షణ కోసమే. మూడవది ఏంటంటే ఆల్రెడీ ఒక దేశంతో యుద్ధం చేసిన భారతదేశం ఆ దేశం అణుబాంబులు కలిగి ఉన్న దేశం అయింది కాబట్టి ఆ దేశంతో మా భవిష్యత్తులో యుద్ధం వస్తే మాకు రక్షణ లేకుండా పోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇంకో దొంగ దేశం ఉంది మా సరిహద్దుల్లోనే, అది మాకు శాశ్వత అంటే మిత్రత్వంలో శత్రుత్వాన్ని కలిగి ఉన్న దేశం. అది నిరంతరం యుద్ధ వాతావరణం ఉన్న దేశంలో కూడా అణుబాంబులు ఉన్నాయి. మా సరిహద్దుల్లో 2 కత్తులు ఉన్నాయి. 2 దేశాల వద్ద విపరీతంగా అణుబాంబులు ఉన్నాయి. మనకన్నా 10 అణుబాంబులు ఎక్కువగానే ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. అదే వాళ్ళ యొక్క ఈ మధ్య చాలా వాటిలో మన ఆంతరంగిక వ్యవహారాల్లో తలదూర్చడానికి గల కారణం ఏంటంటే ఇతను ఎవరు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ దగ్గర అణుబాంబులు ఎక్కువగా ఉన్నాయి, మేము దాన్ని ప్రయోగించడానికి కూడా వెనకాడమని అంటున్నాడు. ప్రపంచం చూస్తూ ఊరుకుంటుందా? ఈ సంస్థ ఏం చేస్తుంది చూడండి. ఇంకో విషయం ఏంటి అని అంటే మనకి 71 ఇండో పాక్ వార్ జరుగుతున్నప్పుడు అఫ్కోర్స్ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ తర్వాత అవతరించింది కదండి. దీని అవతరణకు మనమే పరోక్ష కారణం అవుతున్న సందర్భంలో మనకు డియో గార్షియా అనే దీవి నుంచి ఒక దీవి నుంచి, అది మారిషస్ కన్నా కింద ఉంటుంది హిందూ మహాసముద్రంలో, భారతదేశం మీద అణుబాంబు ప్రయోగం చేయడానికి అమెరికా సిద్ధపడినట్టు కూడా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరు? యుఎస్. మీకు అర్థమవుతుందా? అంటే ఒక అణ్వస్త్ర దేశంతో యుద్ధం చేస్తాం, ఆల్రెడీ సరిహద్దులోనే ఉంది. ఈ ప్రముఖులు చెప్పినట్టు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఇటువంటి వ్యక్తులు చెప్పినట్లు ప్రపంచంలో లేదా మనం కూడా వ్యక్తిగతంగా సమాజంలో కూడా మిత్రుల్ని ఎంచుకునే అవకాశం మనకుంటుంది. ఓకే, శత్రువుల్ని పసిగట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే మిత్రులు వారి స్థానం మనం తెలుసుకోవచ్చు, మిత్రుల్ని మనం ఎంచుకోవచ్చు. కానీ మన సహచరుల్ని, మన సరిహద్దులో ఉన్న వాళ్ళని మనం ఎంచుకోలేం. అది తప్పదు, అది ఇంకా శాశ్వతం. అది అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మిత్రత్వం కోసం ఎందుకు మాట్లాడుతుందంటే ఇక్కడ మారింది మిత్రత్వం. అణుబాంబులు ఉన్నాయి ఈ దేశం దగ్గర, మిత్రత్వం మారింది, ఇప్పుడు మిత్రదేశం అయ్యింది. ఇవి హద్దు దేశాలు, సరిహద్దు దేశాలు, ఇవి మారుతాయా? మారవు. కాబట్టి కంపల్సరీ మనం అణుబాంబుల్ని కలిగి ఉండాల్సిందే, తిరుగులేదు. ఆమె ఆ డేరింగ్ డెసిషన్ తీసుకున్నందుకు ఆమెను మెచ్చుకోవాలి మనం. డియో గార్షియా అనే ద్వీపం నుంచి మన మీద అణుబాంబు వేయడానికి సిద్ధపడింది అమెరికా. తర్వాత 2001 నుంచి దానికి అర్థమైంది ఏది పాము ఏది అనకూడదు, విశ్వాసంలో కుక్క అని. అర్థమైందండి? సో ఇన్ని ఎదుర్కొంటున్న మేము ఎందుకు అణుపరీక్షలు చేయకూడదు? మేము అణుపరీక్షలు చేస్తాం. మాకు ఎన్పిటి ప్రకారం మాకు కూడా అణ్వస్త్ర దేశంగానే ప్రకటించండి, మేము కూడా ప్రపంచ ప్రయోజనాన్ని కోరుకుంటున్నాం. అందుకనే మేము ఈ ఎన్పిటి దీని సహేతుకత, దీనికి హేతుబద్ధత అనేది లేదు కాబట్టి దాని మీద సంతకం చేయమని చెప్పింది. ఎవరు? ఇండియా. ఓకే, ఓ బడే మియా నై కరేతో హమ్ చోటే మియా నై కర్తా, పాకిస్తాన్ కూడా చేయలేదు. ఓకే, అండ్ ఇజ్రాయిల్ కూడా చేయలేదు. నా చుట్టుపక్కల శత్రు దేశాలు ఉన్నాయి అనుకుని ఏదో కారణంతో అది చేయలేదు ఇంతవరకు సంతకం. నార్త్ కొరియా చేసింది, ఆ తర్వాత దాని నుంచి విరమించుకుంది. ఇరాన్ కూడా సంతకం చేసింది కానీ ఎప్పుడూ ఆ నియమాలను పాటించట్లేదు. కొత్తగా ఆవిర్భవించిన సౌత్ సూడాన్ లాంటి దేశాలు ఇంకా వాటి మీద సంతకాలు చేయలేదు. ఇది ఏమమ్మా? ఎన్పిటి. మనం ఎప్పుడైతే అణుపరీక్షలు చేసామో అదే సంవత్సరం లేదా మరుసటి సంవత్సరమే దీన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళంతా కలిపి ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. దాన్ని ఎన్ఎస్జి అని అంటాం, న్యూక్లియర్ సప్లై గ్రూప్. ఎన్ఎస్జి అంటే యురేనియం సప్లై చేయడానికి, ఆ టెక్నాలజీని సప్లై చేయడానికి ఇది ఏర్పడింది ఒక గ్రూప్. దాంట్లో మనకు ప్రవేశం లేదు. గత సంవత్సరం జరిగిన సమావేశంలో మన ప్రవేశాన్ని చైనా అడ్డుకుంటుంది. దీని మీద సంతకం పెట్టి ఎన్పిటి మీద దాంట్లో అడుగు పెట్టమంటుంది.
దీంట్లో అడుగు పెట్టాక దాని మీద సంతకం పెడతామని మనం అంటున్నాం. దీనికి మనం సంతకం పెట్టుకోవడానికి మనం సరైన హేతుబద్ధత చూపెడుతున్నాం. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. దాంట్లో 48, 49 దేశాలు ఉన్నాయి అనుకోండి, అన్ని దేశాలు ఒప్పుకునే ఒక చైనాని అడ్డుకట్ట వేస్తుంది. దానికి కౌంటర్ పార్ట్గా మనం కూడా కొన్ని ఆయుధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయుధ నిరాయుధీకరణ సంస్థలు, కంట్రోలింగ్ రిజైమ్ అని అంటాం, వాటిలో సభ్యత్వం ఉంది మనకు కూడా. MTCR అని, ఓకే, ఆస్ట్రేలియన్ గ్రూప్ అని, వాసెనార్ అగ్రిమెంట్ అని. MTCR అనేది సాంప్రదాయ ఆయుధాలు, ఆస్ట్రేలియన్ గ్రూప్ అనేది రసాయన ఆయుధాలు, వాసెనార్ అగ్రిమెంట్ అనేది ఈ అన్మాన్డ్ వెహికల్స్ అన్మాన్డ్ ఈ క్షిపణులు వీటికి సంబంధించింది అనుకుంటా. ఒకటి సాంప్రదాయ ఆయుధాలకు, ఒకటి రసాయన ఆయుధాలు, ఒకటి అన్మాన్డ్ మిసైల్స్, ఇలాంటి క్షిపణులు వీటికి సంబంధించి వాటిని నిరోధించే సంస్థలు ఇవి. వీటన్నిటిలో భారతదేశం సభ్యత్వం ఉంది, చైనాకు లేదు సభ్యత్వం. ఆ మూడిట్లో అర్థమైందా? ఇకపోతే మరి ఎట్లా ఉత్పత్తి చేస్తున్నాం? మనకు యురేనియం లేదు కదా, మన మీద ఆంక్షలు విధించారు కదా 75 నుంచి. అంటే మనకు కొంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది ఒక దేశం నుంచి, అదే రష్యా. కొంత కాపాడుతూ వచ్చింది. మనం మన ఇండిజినస్ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. ఓకే, 2001లో ఈ ఒసామా బిన్ లాడెన్ ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పేల్చేయటం మనకు ఒక విధంగా కలిసి వచ్చిన విషయం జరిగింది. ఈ ఒసామా బిన్ లాడెన్ అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ జాతీయుడు, కానీ ఆఫ్ఘనిస్తాన్ కన్నా పాకిస్తాన్లోనే ఎక్కువగా ఉంటాడు. ఎందుకంటే ఈయనని అమెరికన్ సైన్యం పట్టుకున్న ప్రదేశం అదోతాబాద్. ఇది ఇస్లామాబాద్ పక్కనే 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు అర్థమైందా? అంటే ఈ విషయాన్నంతా యుఎస్ గమనించిన తర్వాత యుఎస్కి అనిపించింది, ఆసియాలో కానీ ఇంకపోతే ఇండియాతో ఎందుకు అంటే సంబంధాలను పెంచుకోకూడదు, ఏమైనా ఇంత ఇబ్బందులు ఎక్కడ లేవు ఇండియాతోటి, ఎప్పుడు కూడా ముందస్తుగా యుద్ధం చేయట్లేదు, తన ఒప్పందాలను ఎప్పుడు ఉల్లంఘించట్లేదు. ఈ కారణాలతోటి మనకు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యూపీఏ హయాంలో 2008లో, మేబీ ఈ ఇయర్స్ అంటే నాకు భయం అంటే మీరు ఒకసారి చూసుకోవాలి, మన్మోహన్ సింగ్, జార్జ్ W. బుష్ జూనియర్ ఇద్దరు కలిపి ఒక అగ్రిమెంట్కి వెళ్ళారు. దాన్ని 123 అగ్రిమెంట్ అని అంటాం. దాన్నే ఇండో-యుఎస్ న్యూక్లియర్ డీల్ అని కూడా పిలుస్తాం. దీన్నే ఇండో-యుఎస్ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్, పౌర అణు ఒప్పందం అని అంటాం. తద్వారా వాళ్ళ రాజ్యాంగాన్ని లేదా వాళ్ళ పార్లమెంట్ యొక్క చట్టాన్ని సవరించి వాళ్ళు భారతదేశాన్ని మిత్రదేశంగా యాక్సెప్ట్ చేస్తూ మన అణు ఇంధన శక్తికి అవసరమైన అణు పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా బదిలీ చేయడానికి ఒప్పుకుంది. ఎవరు? యుఎస్. ఇది ఒప్పుకున్న తర్వాత యుఎస్ న్యూక్లియర్ డీల్ జరిగాక ఆల్మోస్ట్ మళ్ళీ ఇండియా, రష్యా, ఫ్రాన్స్, నమీబియా, కెనడా, కజకిస్తాన్, ఆస్ట్రేలియా, ఓకే, మంగోలియా, ఇలా సౌత్ కొరియా, జపాన్, ఇట్లా ఆల్మోస్ట్ ప్రస్తుతం ఒక 15 దేశాలతో మనకు అణు విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు అగ్రిమెంట్ చేస్తూ ముందుకొచ్చారు, ఎవరు? యుఎస్. అంటే ఒకానొక టైంలో మనం అలైన విధానం అనే వంకాని కూడా కాదు, ఆ విధానంతో మనం రెండు పక్షాలకి సుదూరంగా ఉండి కొంత రష్యాకు సపోర్ట్ ఉన్నప్పటికీ, అది కూడా 1966లో మన ప్రధానిని వాళ్ళ భూభాగమైన తాష్కెంట్లో కోల్పోవటం జరగడంతో రష్యా మనకు కొంత సహాయంగా ఉండి ఇప్పటికి కూడా చాలా యుద్ధ పరికరాల ఎగుమతుల్లో, రష్యా నుంచి ఎక్కువగా ఎగుమతుల్లో మనకు వస్తున్నాయి. చాలా విషయాల్లో సపోర్ట్గా ఉండటం కొంత నెట్టుకొచ్చాం. ఈ 2001 తర్వాత మన దశ ఒక విధంగా మారింది, మన విధానాన్ని కూడా మార్చాం. ఓకే, మనకు యుఎస్ సపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకి ఈ అభివృద్ధి చెందిన దేశాలు, ఈ అణ్వస్త్రాలు లేక అణు ఇంధనాలు ఉన్న దేశాలు, యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా, కజకిస్తాన్ లాంటి దేశాలు కూడా మనకు ద్వైపాక్షిక ఒప్పందాలతో సాంకేతికంగాను ఇంధనపరంగాను మన దేశానికి ఆయా దేశాల నుంచి ఇంధనంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా బదిలీ అవుతూ వస్తూ ఉంది.
ఓకే, ప్రస్తుతానికి అణు ఇంధనానికి సంబంధించి మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని కూడా ఇక లేదు. ఏమైనా పెట్టుబడుల రూపంలో కానీ మరికొంత శుద్ధ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న అగ్రిమెంట్స్ని కంటిన్యూ చేయమని మనం అడుగుతున్నాం. మీకు అర్థమైందా? సో ఇప్పటికీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, 22 లేదా 23 న్యూక్లియర్ రియాక్టర్స్ అనుకోండి, 6780 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని, ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నాయి. అంటే కొన్ని భవిష్యత్తులో నిర్మించబోతున్నాం, కొన్ని ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి. వాటి కోసం ఒకసారి మాట్లాడి మనం ఈ అణు శక్తి కోసం క్లోజ్ చేద్దాం. దేశంలో ఒక్కొక్క దేశం యొక్క సహాయంతో ఒక్కొక్క రియాక్టర్ని తీసుకుంటూ 1969 నాటికే భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇది తారాపూర్. ఓకే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మన మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్, మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా. మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్. కాకపోతే విదేశీ పరిజ్ఞానాన్ని వాడాము ఇక్కడ. మనం బ్రిటన్ సహాయాన్ని, రష్యా సహాయాన్ని, వీటన్నిటిని తీసుకున్నాం దీనికోసం. మన రెండో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సెకండ్ది రాజస్థాన్లో రావత్ బట్ట వద్ద నిర్మించాం. చంబల్ నది ఒడ్డున మహారాణా ప్రతాప్ సాగర్ నుంచి నీళ్ళు వస్తాయి. ఈ రావత్ బట్ట మనం కెనడా సహాయాన్ని తీసుకున్నాం ఇది నిర్మించడానికి. ఇప్పటికి కూడా ఇంకొంత సాంకేతిక పరిజ్ఞానంలో వెనుకబడితనంలో ఉన్నాం. ఇంకా అప్పటికంటే మీకు అర్థమై ఉంటుంది, కంపల్సరీగా అవసరమైంది. 1972 అంటే మీకు అర్థమైంది. 68 డేట్ ప్రాతిపదికనే వచ్చిన చట్టం ఏంటి? ఎన్పిటి. సో ఇండియా దీని మీద సంతకం పెట్టలేదు. కాబట్టి మనకు అన్ని దేశాలు కూడా ఆంక్షలు ఇచ్చాయి, న్యూక్లియర్ విషయంలో ఆంక్షలు విధించాయి, అణు విషయంలో. ఓకే, అప్పుడు ఏం జరిగింది? 1974 న్యూక్లియర్ టెస్టులు చేసాం, రైట్? టెస్టులు చేశాక మనకు ఆంక్షలు వచ్చాయి. రష్యా యొక్క బ్యాక్డోర్ సపోర్ట్ తోటి మనంతట మనమే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మించాం. ఎక్కడ? కల్పక్కం, తమిళనాడు. ఇది భారతదేశ తొలి దేశీయ న్యూక్లియర్ పవర్ ప్లాంట్గా చెప్పుకోవచ్చు. ఇది కల్పక్కం, తమిళనాడు. తర్వాత ఇందిరాగాంధీ చనిపోయాక దీన్ని ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మార్చడం జరిగింది. ఆ తర్వాత ఇంకా స్వదేశీ పరిజ్ఞానమే వేరే దేశాల యొక్క పరోక్ష సహాయంతో అనుకోండి మనం కొన్ని రియాక్టర్లు నిర్మించుకుంటూ వచ్చాం. ఒకటి నరోరా, గంగా నది మీద, యూపీ. ఇంకొకటి కాక్రపర, స్థపతి నది ఒడ్డున, గుజరాత్. ఇంకొకటి ఖైగా, భద్రా నది ఒడ్డున, ఎక్కడ? కర్ణాటక. ఇంకొకటి 7వది, ఓకే, ఇది పూర్తయ్యేటప్పటికి 2000 సంవత్సరం అయింది అనుకోండి. 2001 అయింది. ఇది 2012లో పూర్తి చేయడం జరిగింది. ఇది కుడంకులం. మళ్ళీ విదేశీ పరిజ్ఞానాన్ని తీసుకున్నాం ప్రత్యక్షంగానే రష్యా సహాయంతో. ఇదే ప్రస్తుతానికి 2000 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇదొక్క కుదంకులం, ఇదే పెద్దది ప్రస్తుతానికి. మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది. ఎన్పిటి చేసి ఆంక్షల్ని మన మీద విధించిన తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేసుకున్నాం. మళ్ళీ 2001 తర్వాత మీకు తెలిసిందే ఒసామా బిన్ లాడెన్, WTC, ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్. ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ భారత అమెరికా పౌర అణు ఒప్పందం ప్రకారం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న రియాక్టర్స్, కొన్ని సైనిక రియాక్టర్లు ఉంటాయి, కొన్ని పౌర రియాక్టర్లు ఉంటాయి. ఈ సైన్య రియాక్టర్లని పక్కన పెట్టి పౌర అణు రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ IAEA పర్యవేక్షణకు తెరిచాం. దానికి US ఒప్పుకుంది. అప్పుడు మనం వాటి పర్యవేక్షణని మనం ఓపెన్ చేసాం అన్నమాట. వీటికి పౌర అణు రియాక్టర్లకు సంబంధించి
ఐఏఏ పర్యవేక్షణలో వీళ్ళు దీని అంతటిని సక్రమంగా వినియోగిస్తున్నారని తేలింది. కాబట్టి యుఎస్ మనకు సహాయాన్ని అందించింది. సో ఐఏఏ ఒప్పుకుంది కాబట్టి యుఎస్ కూడా ఒప్పుకుంది కాబట్టి మిగతా దేశాలు వరుస కట్టి మనతో ఒప్పందాలు చేసుకున్నాయి. అందుకే ఈసారి రష్యా డైరెక్ట్గా రష్యానే దీన్ని నిర్మించింది. కుదంకులం న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడ అండి? తమిళనాడు. ఓకేనా? సో ఇంత మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంది మనకు ప్రస్తుతం. ఆల్మోస్ట్ ఈ తారాపూర్, కల్పక్కం ఇలాంటివి మినహా రావత్ భట్టాలు అయినా సరే కుదంకులంలో 2 ఇంకొక 4 ప్రతిపాదనలు ఉన్నాయి. కుదంకులంలో కానీ, రావత్ భట్టాలో కానీ, కాక్రపర్రలో కానీ మరికొన్ని కొత్త న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం జరుగుతూ ఉంది. కొత్త న్యూక్లియర్ రియాక్టర్స్ నిర్మాణం జరుగుతుంది ఉన్న వాటిలో. ఆ తర్వాత ఏంటంటే చాలా దగ్గరలో మనకు రాజస్థాన్లో మాహీ బన్స్వారా అనే ప్రాంతం రావత్ భట్టాకి దగ్గరలో ఉన్నాయి. గుజరాత్లో మితివర్ది అనే ప్రాంతం, మధ్యప్రదేశ్లో చుట్కా అనే ప్రాంతం, మహారాష్ట్రలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జైతాపూర్. ఇది కనుక నిర్మిస్తే ఇదే దేశంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అవుతుంది, 9600 మెగావాట్లు. ఫ్రాన్స్ దేశానికి చెందిన అరేవా అనే కంపెనీతో ఒప్పందం ఉంది. అంటే ఇప్పుడు విదేశాలన్నీ కూడా నిర్మించడానికి ముందుకు వస్తున్నాయి. మీకు అర్థమైంది? ప్రస్తుతానికి కుదంకులం పెద్దది, అత్యధిక అణువిద్యుత్పత్తి చేస్తున్నది. కానీ ఇది నిర్మాణం పూర్తయితే ఇది కూడా అవుతుంది, ఇదే పెద్దది అవుతుంది. మహారాష్ట్ర జైతాపూర్, అలాగే తమిళనాడులో కూడా ట్యూటికోరిన్ అనే ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాడ అనే ప్రాంతంలో ఇది కూడా 9000 మెగావాట్ల ప్లాంట్. ఇది కూడా భూ సమీకరణ జరిగింది, ఇంకా ఆ తర్వాత చర్యలు ఏం లేవు. ఆంధ్రప్రదేశ్లోనే కావలి ప్రాంతంలో కూడా ప్రతిపాదన ఉంది. ఒడిస్సాలో తాల్చేర్ అనే ప్రాంతంలో, వెస్ట్ బెంగాల్లో హరిపూర్ అనే ప్రాంతంలో కొన్ని నిర్మాణం జరుగుతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో, కొన్ని దగ్గరలో ఏంటంటే ప్రతిపాదనలు ఉన్నాయి. మొత్తానికి ఆ ప్రాంతాల్లో భవిష్యత్తులో మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని చూడబోతున్నాం. అర్థమైందా? ఆ ప్రాంతాల్లో వీటితో పాటు వీటికి మితకారుగా ఉపయోగించే మనకు D2O కేంద్రాలు కూడా ఉన్నాయి, భారజల కేంద్రాలు. మనకు నంగల్ దగ్గర ఉంది, పంజాబ్లోని నంగల్, గుజరాత్లోని హజీరా అనే ప్రాంతంలో ఉంది, గుజరాత్లోని వడోదర అనే ప్రాంతంలో ఉంది. మహారాష్ట్రలో తాల్ అనే ప్రాంతంలో ఉంది, తమిళనాడులో ట్యూటికోరిన్ అనే ప్రాంతంలో ఉంది, తెలంగాణలో మనుగూరు అనే ప్రాంతంలో ఉంది, అండ్ ఒడిస్సాలో తాల్చేర్ అనే ప్రాంతంలో. ఇట్లా ఒక 7 లేదా 8 చోట్ల మనకు భారజల కేంద్రాలను కూడా నిర్మించారు. అణు రియాక్టర్లకు అవసరమైన నియంత్రణ కారణం ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇవి నియంత్రణ కారణం ఇస్తున్నాయి, ఇక్కడ అణువిద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మొత్తంగా ఇంత స్థాపిత సామర్థ్యం ఉంది. ఈ మధ్యనే మనం ప్యారిస్ ఒప్పందంలో భాగస్వామ్యంగా వాళ్ళకి చెప్పాం. యాక్చువల్గా 2021 చివరికల్లా 63 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తాం, అంటే 63,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయబోతున్నాం అని చెప్పాం. ఏదేమైనప్పటికీ ప్యారిస్ ఒప్పందం యొక్క అమలు 2030 వరకు ఉంటుంది. ఈ టార్గెట్ని 2021 కల్లా రీచ్ అవుదాం అనుకున్నాం. దీన్ని మనం 2030 వరకు రీచ్ అయినా గ్రేటే. సో భారతదేశంలో కనుక న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఎటువంటి వివాదాలు లేకుండా పూర్తి కాబడితే 2030 కల్లా కనీసం మనం 63,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని దీని ద్వారా చేసుకోవచ్చు. ప్రస్తుతం మన ఇన్స్టాల్డ్ కెపాసిటీ 360 గిగావాట్లు ఉంది, 360 గిగావాట్స్. ఇది కనుక పూర్తయితే 60 గిగావాట్లు దాదాపు 1/6%, 1/10% దీని ద్వారా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ మన లక్ష్యానికి మనం ఇంచుమించు 90% వెనుకబాటుతనంలో ఉన్నాం. ఓకేనా? ఇట్లా వెనుకబాటుతనం ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే, మనకు అనాదిగా అణువిద్యుత్తుకు సంబంధించిన నిల్వలు అనేవి లేకపోవటం. ఇలా అడుగుతాడు మనకు, ఎందుకు వెనుకబాటుతనంలో ఉన్నాం అలాంటి ప్రశ్న అడగచ్చు. అర్థమైందా? అనాదిగా మనకి ఏం జరుగుతుంది ముందు అంటే, మనకి ఎక్కడ రాజకీయ పరంగా ఉన్న సమస్యలు ఏంటంటే, భారతదేశంలో తొలినాళ్ళ నుంచి యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు.
మొదట్లో అణు విధాన రూపకల్పన చేసినప్పుడు మనకు థోరియం బేస్డ్గా చేసాం, కానీ ఇప్పుడు థోరియం అవసరం లేకుండానే యురేనియంతోనే ప్రత్యక్షంగా మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. సో భవిష్యత్తులో పెంచే అవకాశం ఉంది. ఓకే. అండ్ ఎప్పుడైతే ఈ యుద్ధ వాతావరణాలు ఇవన్నీ ఉన్నాయో, మనకి ఎన్పిటి వచ్చిందో, భారతదేశం మీద దాదాపు ఒక 40 సంవత్సరాలు, 35 నుంచి 40 సంవత్సరాల పాటు ఈ అణు ఆంక్షలు ఉండడం ద్వారా ఈ విద్యుత్ ఉత్పత్తిని మనం క్రమేపీ పెంచలేకపోయాం. ఫ్రాన్స్ లాంటి దేశం తన మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70% అణు విద్యుత్ ఉత్పత్తి ద్వారానే సంపాదించుకుంటుంది. ఓకే. ఇక ఎప్పుడైతే మనకు ఈ ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ ఏదైతే కుదిరిందో, ఆ తర్వాత మన అణు రియాక్టర్ని, పవర్ అణు రియాక్టర్ని ఐఏఏ పర్యవేక్షణలో పెట్టాము. అప్పటి నుంచి మళ్ళీ మనకు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగి ఈ కార్యక్రమం ముందుకు వచ్చినప్పటికీ కూడా భారతదేశంలో జరుగుతున్న చట్టాలు, ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఏమైనా మనకి యాక్చువల్గా ఇప్పుడు అరేవా అనే కంపెనీ ఉందండి. అరేవా కంపెనీ జైతాపూర్ని కన్స్ట్రక్ట్ చేయబోతుంది. మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం అది కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు తర్వాతనో ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? దానికి స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా? అంటే న్యూక్లియర్ అనేది యాక్చువల్గా కంప్లీట్గా అణు అనేది డిఐ కిందకు వస్తుంది. కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కేంద్ర జాబితాలో ఉంది, రాష్ట్ర జాబితాలో లేదు. కాకపోతే భూమి అనే ఫ్యాక్టర్, శక్తి అనే ఫ్యాక్టర్ మళ్ళీ భూమి రాష్ట్ర జాబితాలో ఉండి, శక్తి అనేది ఉమ్మడి జాబితాలో ఉండడం బట్టి మనం అంటే ఇక్కడ వాళ్ళకి స్పష్టత లేదు. ఏదైనా జరిగితే, ప్రమాదాలు కనుక సంభవిస్తే దాని బాధ్యతను తీసుకోవాల్సింది ఎవరు, ఆ బాధితులకు ఎవరు చెల్లించాలి క్లెయిమ్స్ లాంటివి అనే విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా భారతదేశంలో ఈ రూపకల్పన విదేశీ పెట్టుబడుల్ని గ్రహించి లేకపోతే విదేశీ పరిజ్ఞానంతో నిర్మించే వాటిలో ఉన్న డిలే అనేది ఇంకా కొనసాగుండడం మరొక సమస్య. ఏమైనా వివాదాలు తలెత్తినప్పుడు చట్టం ద్వారా పరిష్కారం లేదా న్యాయ సంస్థల ద్వారా పరిష్కారం లభించాలి. ఆల్రెడీ న్యాయ సంస్థల దగ్గర కోట్ల కొలది పెండింగ్ కేసులు ఉండటం మరొక సమస్య. వీటన్నిటిని దాటి వీటిని యాక్చువల్గా నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లోనూ, తీర ప్రాంతాల్లోనూ ఏవో నదుల మీదనే ఏర్పాటు చేస్తున్నారు. మనకు 2011లో జపాన్ తీరంలో వచ్చిన భూకంపం వల్ల సునామీ వచ్చింది. ఆ సునామీ రావడం ద్వారా జపాన్లోని ఫుకుషిమా దయాచి అనే అణు రియాక్టర్ ఒకటి పేలిపోవడం జరిగింది. అణు పవర్ ప్లాంట్లో 3వ రియాక్టర్ పేలిపోవడం జరిగింది. అక్కడున్న సాంకేతిక పరిజ్ఞానమో లేకపోతే వివిధ కారణాల ద్వారా దానికి కొంత కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పటికి కూడా అది కొంత వివాదం నడుస్తుంది. ఆ మిగిలిపోయిన అణు ఇంధనాన్ని వాళ్ళు సముద్ర జలాల్లో వదులుతామని అంటున్నారనమాట. సో అలాంటి వైఫల్యం భారతదేశంలో ఒకవేళ జరిగితే ప్రాణాలు కోల్పోతాం అని కుదంకులం ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా తమిళ ప్రజలు ఒప్పుకోలేదు. ఈవెన్ అబ్దుల్ కలాం వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళ ఒక అంగీకారానికి రాలేకపోయారు. అంటే ప్రజలలో కూడా అణు పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నామంటే తొలుత అంగీకారం కుదరట్లేదు. వాళ్ళ భూములు తీసుకోకపోయినప్పటికీ కూడా మా ప్రాంతాల్లో నిర్మించకూడదని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇకపోతే అణు పవర్ ప్లాంట్ అంటే మనకి ఏదో ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో కాదు, దానికి కనీసం ఒక 1000 ఎకరాలు అంత మనం దాన్ని సేకరించాల్సి ఉంది. అది కూడా కొంత తీర ప్రాంతాల్లోనో లేదంటే కొంత నదుల ఒడ్లలోనో అలా సేకరించాల్సి వస్తున్నప్పుడు దానికి సంబంధించిన భూసేకరణ సమస్యలు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? జగత్సింగ్పూర్ జిల్లాలో ఒడిస్సాలో పొహాంగ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి అప్పట్లోనే 51,000 కోట్ల పెట్టుబడితో డైరెక్ట్గా వచ్చేది. భూసేకరణ సమస్య వల్ల అది ఆగిపోయిందంటే మీరు అర్థం చేసుకోండి. సో ఈ భూసేకరణ సమస్యల పరిశ్రమ ఏర్పాటుకు లోపం బాగా ఉన్నాయి. ఇకపోతే ఏంటంటే ఏవైతే కొన్ని కంపెనీలు వీటిని ఇప్పుడు అరేవా అయితే ఓకే ఫ్రాన్స్ది, కానీ మనకి రణస్థలం శ్రీకాకుళంలో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాల్సిన కంపెనీ వెస్టింగ్ హౌస్ కంపెనీ. ఓకే, ఇది యుఎస్కి చెందిన కంపెనీ. అది ఆల్రెడీ దివాలాలో ఉంది. అంటే కంపెనీలు అలాంటివి ఏవైతే వీటిని ఏర్పాటు చేయబోతున్నాయో వాటిలో సగానికి సగం ఆల్రెడీ దివాలా తీసే స్థితిలోనో లేకపోతే వాటికి ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందుల్లో ఉండటం అనేది మరొక సమస్య. అణు అనే అంశం కేంద్ర జాబితాలో ఉంది, భూమి అనే అంశం రాష్ట్ర జాబితాలో ఉందన్నప్పటికీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఎంత సమస్య వస్తుందో. ప్లస్ అణు విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ కొన్ని నష్టాలు ఏవైతే ప్రజలు ఊహిస్తున్నారో వీటికి మించి మిగతా శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడం ద్వారా పరిష్కారం సులభతరం అవుతుందనే భావన మరొకటి ఉంది. ఒకవేళ అనుస్థానంలో సాంప్రదాయేతర శక్తి వనరులు ఎక్కువగా ఉపయోగించుకోవడం మంచిదనే భావన కూడా ప్రభుత్వాల్లో ఉంది.
అణు ఇంధనానికి అయ్యే ఖర్చు కన్నా బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే థర్మల్ ఎనర్జీ ఏదైతే ఉందో తద్వారా జరిగే ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువగా ఉంది. ఇట్లా కరుణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఇది భారతదేశంలో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచలేకపోవడానికి కూడా 1,00,000 కారణాలు కారణమవుతున్నాయి. దాంట్లో మనం చెప్పుకునేవి ఒక 2. అంటే అణు సంక్షోభం, అణు విద్యుత్ ఉత్పత్తి సంక్షోభం అనేటప్పుడు ఇట్లా రాయాలి. వీటిలో కొన్ని పాయింట్లు శక్తి సంక్షోభం, విద్యుత్ ఉత్పత్తి సంక్షోభం అంటే మన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇంకా మన అవసరాలకు దాటి రావట్లేదు, కారణాలు ఏంటి చర్చించండి అన్నప్పుడు ఇప్పుడు చెప్పుకున్న పాయింట్లో 2-3 మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఓకేనా? కొంత బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ అంశం డిస్కస్ చేద్దాం. ఇది ఇంకా అయిపోలేదు. శక్తి వనరులు, ఖనిజ వనరులు అన్నీ కూడా దీంట్లో క్లోజ్ చేయాల్సింది, మాట్లాడదామండి.